నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గ్లోరియా అనిట్ సౌపాటి. నేను పిట్నవానిపాలెం మండలం మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. సంగుపాలెం గ్రామం నుంచి నన్ను తీసుకోవడం జరిగింది. నరేంద్రవర్మ గారు నా మీద ఉన్నటువంటి నేను ఒక డాక్టరేట్ తీసుకున్నాను, చదువుకున్న అమ్మాయి అనేటువంటి ఉద్దేశంతో నన్ను మహిళా అధ్యక్షురాలుగా తీసుకున్నారు. 100% నేను కమిట్మెంట్తో ఉండి నేను ఈ పని చేశాను. అసలు పార్టీ అనేది మనుగడలో లేదు అన్న సమయంలో నేను పార్టీలో క్రియాశీలకంగా నేను పనిచేయటం అనేది జరిగిందండి. ఆ ప్రోగ్రాంతో మొదలయ్యి బాదుడే బాదుడు ఇదేం కర్మ మన దేశానికి మన రాష్ట్రానికి అనేటువంటి ఆ కార్యక్రమం తర్వాత బాబు గారు ఏర్పాటు చేసిన మహాశక్తి ప్రోగ్రాం ద్వారా ప్రజల్లోకి వెళ్ళి మమేకమై 14 పంచాయతీలు ఉంటాయి మా మండలంలో. ఆ 14 పంచాయతీల్లో నేను ప్రతి గడప ఎక్కడం, ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడటం, వాళ్ళందరికీ పార్టీ గురించి వివరించడం, గత ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఈ ప్రభుత్వంలో మేమైతే ఇట్లా చేయబోతున్నాము అని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చి ఖచ్చితంగా గెలిచిన తర్వాత మీకు ఈ పని చేసి పెడతాము అని చెప్పి ఇప్పటికీ కొన్ని పనులు అందరికీ చేయటం కూడా జరిగిందండి. తెలుగుదేశం పార్టీ అనేది అసలు క్రమశిక్షణకి మారుపేరు అని చెప్పుకోవచ్చండి. అయితే ఈ తెలుగుదేశం పార్టీ తరఫున నన్ను మహిళా అధ్యక్షురాలుగా చేసినప్పుడు జిల్లా బాపట్లలో జరుగుతున్న ప్రతి మీటింగ్కి నేను అటెండ్ అయ్యేదాన్ని. అటెండ్ అయిన ప్రతిసారి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తన సోదరితో మాట్లాడినట్లుగా చాలా మంచి ఆదరణ నాకు లభించేది. ప్రతి ఒక్కళ్ళ సపోర్ట్ నాకు ఉండిందండి. అక్కడ ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఇట్లా చేయమ్మా, ఇట్లా చేస్తే బాగుంటుందని అందరు సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి ముందుకు పంపించారు. ప్రతి ఒక్కరి సలహాలని పాటిస్తూ నేను ముందుకు వచ్చేదాన్ని. తర్వాత బాదుడే అని అన్ని నిత్యావసర సరుకులు పెంచడం కానివ్వండి, ఇవన్నిటి వల్ల చాలా ఇబ్బందులు. అన్నిటికంటే ముఖ్యంగా కేసులండి. ముందు మేము ఎదుర్కొన్నది ఏంటంటే కేసులు. సచివాలయానికి వెళ్ళినప్పుడు నేను మహిళా అధ్యక్షురాలుగా ఉంటూ మా ఊరు సచివాలయానికి వెళ్ళినప్పుడు మా ఊరి సచివాలయంలో నాకు ఎదురైంది ఏంటంటే మేము వస్తే ఏం పని చేయకూడదు అని వైసీపీ వాళ్ళు మా పేర్లు రాసి పెట్టారంట. ఆ తర్వాత మేము వెళ్తే తెలుగుదేశం వాళ్ళని సచివాలయంలోనికి రానివ్వట్లేదు, మీరైనా వచ్చారు అన్నమాట మమ్మల్ని అన్నారండి. ఆ తర్వాత ప్రతిదీ కేసులు. మా పిల్లోడి మీద చర్చి రన్ చేసుకుంటుంటే ప్రేయర్లో కూర్చుంటే పలహారం పెట్టలేదు, చేయి చాపలేదని పిల్లోడి మీద కేసు పెట్టారు. తర్వాత నా భర్త ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తూ ఆఫీసర్ మేనేజర్గా చేస్తున్నటువంటి అతని మీద ఫ్లెక్సీలు వేస్తారు చూడండి, స్తంభాలకు వేసే ఫ్లెక్సీలు, ఆ ఫ్లెక్సీలు కోసేసారని ఆయన మీద కేసు పెట్టారు. ఇట్లా కేసులు మేము ఫేస్ చేసాము. చాలా కేసులు పెట్టి ఇబ్బందికి గురి చేసినప్పటికీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే పంచాయతీకి మేము వెళ్ళి ఫస్ట్ రావటం పంచాయతీకి మేము వెళ్ళి అక్కడ మేము చెప్పింది ఏంటంటే వైసీపీ అని కాదు, టీడీపీ అని మీరు ఎవరిని చూడొద్దు, అందరినీ ఒకేలాగా చూడండి, సామాన్య మానవులందరికీ కూడా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండాలి అని చెప్పి మేము అక్కడ సిబ్బందితో చెప్పి రావటం జరిగిందండి. మన ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు కావస్తూ ఉంది. మరి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి? మరి ప్రతిపక్షాలు ఏంటంటే సూపర్ 6 అమలు లేదు, సూపర్ 6 అంటున్నారు. దీని మీద మీ కారణం? గవర్నమెంట్ వచ్చి 5 నెలలే కదండి అవుతుంది. సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది. పెన్షన్ పెంచుకుంటూ పోతానన్నారు. 3,000 అయ్యేసరికి 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వచ్చి 5 నెలలకి అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. మేనిఫెస్టో 9 అంశాలు ఇచ్చారు గత ప్రభుత్వం. ఆ 9 అంశాలు ఏ అంశాన్ని నెరవేర్చారండి? డిఎస్సి ఇచ్చారా, లేకపోతే మద్యపాన నిషేధం అన్నారు, దాన్ని తీసేశారా? ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు 5 నెలలు గడవక ముందే ఏం చేశారు అంటున్నారు. ఏం చేయలేదు. పెన్షన్లు ఇవ్వటంలో అసలు ఎవ్వరికి కూడా ఉద్యోగస్తులు గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులు జీతాలు రావటం అనేది చాలా భయంకరమైనటువంటి లేట్ జరిగింది. ఆ తర్వాత పెన్షనర్లకి కూడా బాగా లేట్ అయిందండి. ఇప్పుడు 1వ తారీఖు వచ్చేటప్పటికి ఉద్యోగస్తులు శాలరీస్ తీసుకుంటున్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళు తీసుకుంటున్నారు 1వ తారీఖు కల్లా. తర్వాత మహిళలకు మహాశక్తి ప్రోగ్రాం ద్వారా బాబు గారు చెప్పారు, దీపం పథకం గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అంటే డైరెక్ట్గా వాళ్ళకి కాలేజెస్కే డబ్బులు పడుతున్నాయండి. ఇంకా ఏం చేయాలి? ఇప్పటికే చాలా చేస్తున్నారు. ఇంకా గడిచే కొద్దీ పనులన్నీ కూడా నెరవేరుస్తారు. బాబు గారు చెప్పారంటే ఖచ్చితంగా చేయటం అనేది జరుగుతుందండి.
గత ప్రభుత్వం అభివృద్ధి శూన్యం అండి. ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది. ఇప్పటికే మీరు చూసుంటారు, లోకేష్ గారు అమెరికా వెళ్ళి కొన్ని కంపెనీస్ని తీసుకొని రావటం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మొన్న రీసెంట్గా మన బాపట్ల ఎమ్మెల్యే గారు, పర్చూరు ఎమ్మెల్యే గారు న్యూజిలాండ్ వెళ్ళి ప్రధానితో మాట్లాడి అక్కడ కూడా కంపెనీల గురించి చర్చించడం అనేది జరిగింది. కంపెనీలను తీసుకొని వస్తారు, అభివృద్ధి పదం వైపుకి నడిపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టికర్తే కానీ సంపదను వృధా చేసేవారు కాదండి. మరి గత ప్రభుత్వంలో అంతా శూన్యం. రోడ్లు చూస్తున్నట్లయితే అసలు ఆ రోడ్లని మేము జగనన్న రోడ్లు అంటామండి. ఆ గుంటలు ఏమంటే అడుగుకొక గుంట, గజానికి ఒక గొయ్యి అన్నట్లుగా ఈ రోజున ఆ ప్రభుత్వం ఉంది. మరి ఈ ప్రభుత్వంలో రోడ్లు నెమ్మదిగా వేస్తున్నారండి. ఆల్రెడీ జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా. మన బాపట్లకు కూడా వస్తుంది. రేపు సంక్రాంతికి మొత్తం రోడ్లు పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారండి. ఎమ్మెల్యే గారు ఏ పని అప్పచెప్తే ఆ పని చేయాలనేది నా ఉద్దేశం అండి. జగనన్న ప్రభుత్వంలో 1 సెంటు భూమిని ఇచ్చి ఆ సెంటు భూమిలో గృహాలు నిర్మించడం జరిగిందండి. బాపట్ల అయితే నేను చూసాను, ఇంకెక్కడ గృహాలు నిర్మించలేదు, కానీ బాపట్ల టౌన్లో జగనన్న కాలనీ అని చెప్పేసి గృహాలు నిర్మించారు. అక్కడ చూడబోతే వర్షాలు వచ్చినాయి అంటే ఆ ఇళ్ళన్నీ నీళ్ళలో ఉండిపోతున్నాయి. మంచినీటి సౌకర్యం లేదు, కరెంటు సరిగ్గా లేదు, తర్వాత ఫెసిలిటీస్ ఏమీ ఉండట్లేదు. మమ్మల్ని పట్టించుకునే నాదులు ఒక్కడు కూడా లేరా అని ఈరోజు ఎంతగానో బాధపడుతున్నారు వాళ్ళు. కానీ ఏం చేయటానికి కూడా సదుపాయం లేకుండా ఎక్కడో ఇసిరేసినట్లుగా ఆ ప్రాంతం ఉంటుండటం వల్ల అక్కడ ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత అన్ని రకాలుగా చాలా ఇబ్బందికి గురవటం అనేది జరుగుతుంది. ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు టౌన్లో అయితే 2 సెంట్లు, పల్లెటూరులో 3 సెంట్ల స్థలాన్ని ఇచ్చి గృహాలు నిర్మించుకునే వారికి 4.5 లక్షని వాళ్ళకి అందించేటట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేయటం అనేది జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. ఇంతవరకు మనం ఒక పక్షి పంజరంలో ఎట్లా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ ఉన్నారు. ఇప్పుడైతే అందరికీ విడుదల కలిగింది, స్వేచ్ఛాజీవులుగా ఉండటం కూడా మనం చూస్తున్నాం.